లవ్ ఎట్ ఫస్ట్ సైట్‌లో నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటో చూసేద్దాం రండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. లెట్స్ చలో మరి. ఏం జరిగిందా అని విజిత వైపు చూశాడు. ఆమె కూడా ఇంచుమించు తన స్థితిలోనే ఉంది. తొలగిపోయాయా? అప్పుడే అర్థమైంది అతనికి ఏం జరిగిందో. ఆవేశంలో అంతా జరిగిపోయిందని గ్రహించాడు. ఒక్కమారు ఉలిక్కిపడ్డాడు. మంచం నుంచి ఒక్క ఉదుటున లేచాడు. విజీ! ఏంటిది ఇలా జరిగింది? అన్నాడు పెద్దగా. భయం తొంగి చూసింది అతని మాటల్లో. ఏం జరిగిందిరా వినీల్? అంది విజిత అమాయకంగా మొహం పెట్టి. ఆమె మధురోహల్లో తేలుతోంది. కాగల కార్యం గంధర్వులే తీర్చారు అని మనసులో సంతోషపడుతోంది. పైకి మాత్రం తనకు అలా జరిగినందుకు బాధపడుతున్నట్లు మొహం పెట్టింది. వినీల్ కోసం తను లేచి మ్యాట్రెస్పై వెనక్కి వాలి కూర్చుంటూ నీకేమర్థమైంది చెప్పు బేబీ అంది. అది జరిగింది కదా అన్నాడు వినీల్ తనబడుతూ. అది అంటే ఏంటి? అంది విజిత అమాయకంగా. అదే విజి పెళ్లి తర్వాత అయ్యే కార్యక్రమం. బాగా కంగారు పడుతున్నాడు వినీల్. కాస్త వివరంగా చెప్పమ్మా అంది విజిత లోపల హుర్రే అని ఎగిరి గంతేస్తూ. అదే విజ్జి పెళ్లి తర్వాత జరుగుతుంది చూడు శోభనం అని నసుకుతూ అన్నాడు. అవును, ఇప్పుడు తమరు చేసిన పని అదే. ఇప్పటి వరకు దాచిన నా ఆడతనాన్ని మీరు సునాయాసంగా దోచేసుకున్నారు. తెలుసా? ఇంతకాలం మీరు అమాయకులని భయపడ్డాను. అమ్మో! ఒక్కసారిగా మీ విశ్వరూపం చూపించారు అంది భయం నటిస్తూ విజిత. మీరు చేసిన పనికి నాకు పెద్ద శిక్షే వేశారు. నన్ను ఏకంగా తల్లిని చేశారు అంది మరీ భయపెడుతూ. ఓ 9 నెలలు వెయిట్ చేస్తే నీకో బుల్లి నీళ్ళని చేతిలో పెడతా అంది పెద్దగా నవ్వుతూ. అమ్మో! ఇదేంటి బ్లాక్మెయిల్కి దిగింది? ఏంటి నీకు సరదాగా ఉందా? అన్నాడు కోపంగా వినీల్. మరే నాకు ఫన్, నీకు ఫ్రస్ట్రేషన్ అంది నవ్వు ఆపుకుంటూ. ఇది ఎంత ప్రమాదమో నీకు తెలుస్తోందా? అన్నాడు గాబరాగా. ఏంటో ఆ ప్రమాదం? నేను సేఫ్ పీరియడ్లో లేను. అది చెప్పేంతలోనే తమరు చేయాల్సిందంతా చేశారు. ఇంకేముంది? పిల్లల్ని పెంచడానికి ఏర్పాటు చేసుకోండి. పెళ్లి చేసుకోరా బాబు అని నెత్తినోరు మొత్తుకున్నాను. వింటేగా తమరు ఒకేసారి పెళ్లి తదుపరి కార్యం చేసేశారు. నీకు మరీ దూకుడెక్కువరా బుజ్జి. నువ్వు కనిపించేంత మామూలోడివి కాదు. అసాధ్యుడికి పెద్దన్నవి అంది నవ్వుతూ విజిత. తనకు వచ్చిన ఈ అవకాశాన్ని జారవిడుచుకోలేదు విజిత. ఓ మై గాడ్! సేఫ్ కాదని చెప్పొచ్చు కదా! ఎందుకు నన్ను ఎంకరేజ్ చేశావు? అంతా నీ తప్పే అన్నాడు ఫ్రస్ట్రేషన్‌తో వినీల్. తమరే తగునమ్మా అని నా దగ్గరకొచ్చి ముద్దులతో ముంచెత్తి అంతటితో ఆగక ఆ కార్యక్రమాన్ని కూడా కానిచ్చేశారు అంది విజిత. ఆమె వైపు చూడలేకపోతున్నాడు వినీల్. అతనికి నోట మాటలు కూడా రావడం లేదు. మొదటిసారి ఒక అమ్మాయి ముందు దోషిలా నిలబడడం అతనికి చాలా అవమానంగా ఉంది. ఇంతకాలం జాగ్రత్తగా పట్టుకొస్తున్న తనపై తన నమ్మకాన్ని ఇలా అయిపోవడం అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇది ఎలాంటి అవమానాలకు, అపనిందలకు దారితీస్తుందో అని తెగ ఫీల్ అవుతున్నాడు మనస్సులో. వినీల్ బాగా దిగులుగా కుంగిపోవడం చూసి బాధపడింది విజిత. నీల్స్, తెలుసో తెలీకో లేక తొందరపాటులో ఒక పెద్ద తప్పు జరిగిపోయింది. అందులో ఇది మన ఇరువురి జీవితాలను శాసించి ముడేసే తప్పు. కారణం నువ్వా నేనా అన్న వాదనలు ఇప్పుడెందుకు? నాకు బాగా అలసటిగా ఉంది. కాస్త కాఫీ కలిపివ్వు ప్లీజ్ అంది విజిత. అతనిని వేరే మూడ్‌లోకి మారిస్తే కానీ ఆ దిగులు నుంచి బయటపడేట్లు లేడు అని తోచింది ఆమెకు. అప్పుడు టైం 12 కావస్తోంది. రూమ్‌లో ఏసీ చప్పుడు తప్పితే నిశ్శబ్దంగా ఉంది. అందమైన మ్యాట్రెస్ అంతకుముందు జరిగిన సంఘటనలను నలిగి కొత్త అందాలను సంతరించుకుంది. మిమ్మల్ని ఎలా కలిపానో చూశారా అంటూ గర్వంగా విజిత వినీల్ వైపు కొంటెగా చూస్తోంది. రూమ్ సర్వీస్ వాడికి ఫోన్ చేసి ఫ్రెష్ జ్యూస్ చెప్పేదా అని అడిగాడు వినీల్. వద్దు నీల్, కొంచెం కాఫీ కలిపివ్వు. వేడివేడిగా ప్లీజ్ అంది బ్రతిమాలుతూ. యాంత్రికంగా లేచాడు వినీల్ కుర్చీలోంచి. అతని మైండ్ బాగా డిస్టర్బ్‌గా ఉంది. అక్కడే ఉన్న రెడీమేడ్ మిల్క్ పొడి, కాఫీ పొడి హాట్ వాటర్‌లో మిక్స్ చేశాడు. షుగర్ లేదా? షుగర్ వేసేదా? లైట్‌గా వెయ్యి. మిక్స్ చేసి 2 కప్పుల్లో ఇద్దరికీ తెచ్చి ఒకటి విజితకిచ్చాడు. థాంక్స్‌రా బుజ్జీ అంది. చాలా బాగా కలిపావు. రుచిగా ఉంది అని మెచ్చుకుంది. ఏమో బుజ్జీ, ఈరోజు జరిగింది తలుచుకుంటే నాకు చాలా అవమానంగా, దిగులుగా ఉంది అన్నాడు గిల్టీగా తల వంచుకొని. నేను ఎప్పుడూ అంత టెంప్ట్ కాలేదు. ఇవాళ నీ దగ్గర అది నీకు బాగా దగ్గర రావడంతో నీ అందం, ఆ శరీర పరిమళం ఓ విధంగా మైకాన్ని కమ్మాయి. నేను ఏం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. తెలుసుకునేలోపు అంతా జరిగిపోయింది. సారీ అన్నాడు. ఇక ఆ టాపిక్ వదిలేయ్. జరిగిన దానిని తలుచుకుని ఏం చేస్తావు?
ఇలా రా నా పక్కన కూర్చో ప్లీజ్ అంది. విజిత పక్కన కూర్చున్నాడు మంచంపై. ఇద్దరూ వెనక్కు ఆనుకొని కాఫీ సిప్ చేస్తున్నారు. అతనికి బాగా దగ్గరగా జరిగి అతన్ని ఆనుకొని కూర్చుంది. సగం తాగిన తరువాత విజిత తన కప్పు అతనికిచ్చి వినిల్ కప్పు తను తీసుకుంది. టేస్ట్ చూడు అంది. చాలా బాగుంది అన్నాడు వినిల్ కాఫీ తాగుతూ. అమ్మయ్య వీడు నార్మల్సీకొచ్చాడు అనుకుంది విజిత. ఆ విషయం ఎప్పుడు తెలుస్తుంది అని అడిగాడు సందేహంగా. ఏ విషయం అంది. అదే నీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్. ఏం తండ్రి కావాలని పాపాయిని ఎత్తుకోవాలని కోరికగా ఉందా అని అడిగింది కొంటెగా. ఆహా అది కాదు. నీకు ప్రెగ్నెన్సీ అయితే మన వాళ్ళ ముందు తలెత్తుకోగలమా? అందులోనూ మన పెళ్ళి ఎప్పుడు జరుగుతుందో తెలీదు. మీ మీ పేరెంట్స్, మా పేరెంట్స్ ఒప్పుకోవాలి. ఇంతలో నీ ప్రెగ్నెన్సీ వార్త తెలిసిందనుకో, అమ్మో! ఆ సీన్ తలుచుకుంటేనే భయంగా ఉంది అన్నాడు. అందులోనూ అది దాచలేము కదా అన్నాడు. చాలా సినిమాలలో చూసిన సన్నివేశాలు కళ్ళ ముందు కదలాడి వినిల్ని ఒక్క క్షణం కలవరపెట్టాయి. అవన్నీ జరిగేలోపే పెళ్ళయ్యేటట్లు మెసేజ్ చేస్తాన్లే. పెళ్ళయ్యేటట్లు మేనేజ్ చేస్తాలే. నువ్వు ఆ విషయం గురించి వర్రీ అవ్వకు అంది. మనసులో పాపం దొరికిపోయాడు చదువుల బిడ్డ అనుకుంది. భయంగా ఉందా? అంది అతని చెయ్యి తన చేతిలోకి తీసుకొని. అతని మొహంలోకి చూస్తూ హా! కొంచెం భయంగానే ఉంది అన్నాడు నిజాయితీగా. ఇవాల్టికి నా రూంలోనే పడుకో నీల్ అంది. ఇక్కడ ఒక మంచమేగా వద్దు. నేను నా రూంకెళ్తాను అన్నాడు. మళ్ళీ విజితతో కలిసి పడుకుంటే డబుల్ కన్ఫర్మేషన్ అవుతుందేమో అని భయపడ్డాడు. అంతా చూశావు, హడావిడిగా చేసేశావు. నన్ను నీలో సగం చేసుకున్నావు. ఇంకేం మిగిలింది? ఇవాల్టి ఈ చర్యతో మన మధ్య గాంధర్వ వివాహం జరిగింది. నువ్వు అవునన్నా కాదన్నా నేను నీ భార్యను. మొహమాటం లేకుండా అబ్బాయిగారు ఇక్కడే పడుకోవచ్చు. నాకు కొత్త ప్లేస్ కదా సరిగ్గా నిద్ర పట్టదు. నువ్వుంటే ఎంచక్కా కబుర్లు చెప్పుకోవచ్చు అంది. ఇక నీకు ఆప్షన్ లేదు అన్నట్లు మొహం పెట్టి. విజిత బాహుబలిలో శివకామిలా కనిపిస్తోంది వినిల్కి. విజిత మాటంటే మాటే. ఆ మాటే శాసనం. లేకుంటే కుండపోత ఏడుపే. ఆ ఏడుపు భరించే కన్నా ఆవిడ చెప్పింది చెయ్యడమే బెటర్ అనుకున్నాడు వినిల్. సరే అని తన రూంకెళ్ళి సూట్ కేస్ తెచ్చుకున్నాడు. విజిత తన మొబైల్లో మెసేజెస్ చూస్తూ హే నీల్ రేపు ఉదయం 10 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ అని ఉంది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ఇచ్చారు మెసేజ్. ఓకే. పొద్దున్నే మీ డాడీకి, జనరల్ మేనేజర్కి ఫోన్ చేసి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను మీ ఇండస్ట్రీస్ గురించి. నా దగ్గర ఆడియో విజువల్కి తయారు చేసిన సమాచారం చాలా ఉంది. రెండూ కలిపి చెప్పేయొచ్చు మనం నువ్వు అన్నాడు. అబ్బా థాంక్స్ నీల్. నాకు ఒక్కమారు భయమేసింది ప్రెస్ కాన్ఫరెన్స్ అనగానే. రేపు నువ్వు చెప్పేయ్ కాన్ఫరెన్స్లో అంది. అలా బాగుండదు విచ్చి. నిన్న ల్యాప్టాప్ చూసి చదివినట్లు నువ్వే చెప్పేయ్ బాగుంటుంది అన్నాడు. ఊహూ వద్దు. అది ఓన్లీ స్పీచ్. ఇదేమో వాళ్ళు అడిగే ప్రశ్నలకు అతికినట్లు సమాధానం చెప్పాలి. నా వల్ల కాదు. నేను నిన్ను మా విజీ ఇండస్ట్రీస్ స్పెషల్ అడ్వైజర్గా పరిచయం చేస్తాను. అన్నీ ఆయనే గైడ్ చేస్తున్నారు. ఆయన మీ ప్రశ్నలకు సమాధానాలు చెప్తారు అని మీడియాతో చెప్తాను. నీకు ఓకేనా అంది. మీ డాడీ ఒప్పుకుంటారా అందుకు అన్నాడు సందేహంగా. నేను ఈ విషయం డాడీకి చెప్పి ఒప్పిస్తాను. ఆయన కాదనరు. ఆయనకు ఇప్పటికే నీ మీద నమ్మకం కొండలా పెరిగిపోయింది. నాకంటే నువ్వే ఎక్కువయ్యావు. ఆయనకు ప్రాణదాతవు కదా అంది నవ్వుతూ. సరే నీ ఇష్టం అన్నాడు. ఇక రా నిద్రపోదాం అంది. తన పక్కనే మంచంపై చోటు చూపిస్తూ, మొహమాట పడుతూ మెల్లగా విజిత ప్రక్కనే చేరాడు వినిల్. ఇద్దరూ ఒకరికొకరు దగ్గరగా జరిగి గువ్వా గోరింకల్లా ఒకరి కౌగిట్లో ఒకరు ఇమిడి పడుకున్నారు. అంతా ఏసీ చల్లదనంలో వెచ్చగా అనిపించింది ఇద్దరికీ. ఇద్దరూ ఒక్కటయ్యారు. వారి మధ్య సందేహాలు తొలగిపోయాయి. వినిల్ని పెళ్లి చేసుకునేందుకు విజితకు మార్గం సుగమం అయ్యింది. థాంక్స్ గాడ్ అనుకుంది మనస్సులో. 4 గంటలకు మెలకువ వచ్చింది విజితకి. అయ్యో విజీ సారీ. నేను అలా చెయ్యాలని చెయ్యలేదు అని కలవరిస్తున్నాడు వినిల్. అతన్ని కొంచెం కదిపింది. కలవరింత ఆగింది. బాగా డిస్టర్బ్ అయినట్లున్నాడు. పెళ్ళయ్యేంత వరకు నిద్ర కూడా సరిగ్గా పోయేటట్లు లేడు నీల్ అనుకుంది. జాతకాలు కలవలేదని వాళ్ళ నాన్న చెప్పినట్లు నీల్ అన్నాడు. మరి ఆయన ఒప్పుకుంటాడా తమ పెళ్ళికి? డాడీని కూడా ఒప్పించాలి కదా. అబ్బో చాలా సమస్యలున్నాయి అనుకుంటూ నిద్రలోకి జారుకుంది విజిత. ఆ రోజు జరిగిన ఆ మధురానుభూతిని తలుచుకుంటూ ఆమె పెదవులు మాత్రం చిరుదరహాసంతో మదిలో ఉరకలేస్తున్న ఆనందాన్ని ప్రతిబింబిస్తూ విచ్చుకొని ఉన్నాయి. లేచున్నా
అలసిన ఇద్దరికీ మంచి నిద్ర పట్టింది. రోజులాగే 5కెల్లా మెలకువ వచ్చింది వినీల్‌కి. పక్కమించి లేద్దామంటే మీద గట్టిగా చెయ్యేసి పడుకొనుంది విజిత. మొదటిసారి ఏదో తెలియని వింత ఫీలింగ్ కలిగింది వినీల్‌కి. విజితని తన ప్రక్కన అంత దగ్గరలో చూడటం. అసలు ఇంత అందమైన సుగుణాల రాశి ఇలా తనతో. అది కలో నిజమో అతనికి అర్థం కావడం లేదు. కల కాకుంటే బాగుండు అనుకున్నాడు. చప్పుడకు తను నిద్రలేస్తోందేమోనని మెల్లగా చెయ్యి తీసి లేవబోయాడు. ఇంకా దగ్గరగా హత్తుకొని పడుకుంది విజిత. అతను ఎక్కడికి పారిపోకుండా అమ్ములు కింద జిమ్‌కెళ్ళొస్తానురా ప్లీజ్ అన్నాడు. డోర్ లాక్ చేసుకొని వెళ్తానులే నువ్వు నిద్రపో అన్నాడు. అయితే ఓ ముద్దిచ్చి వెళ్ళు అంది తన గులాబీ బుగ్గపై అంటీ అంటనట్లు ఒక ముద్దు పెట్టి లేచాడు. అంత నిద్రమత్తులోనూ నవ్వొచ్చింది విజితకి. కిందకు వెళ్ళి కలియ తిరిగాడు. జిమ్ కనిపించింది. జిమ్‌లో ఓ అరగంట వ్యాయామం చేసి, స్విమ్మింగ్ పూల్‌లో ఓ అరగంట స్విమ్ చేసి, అక్కడే కుర్చీలో రిలాక్స్ అయ్యాడు. ఆ రోజు చేయవలసిన ప్రోగ్రామ్స్ ఒకమారు నెమరేసుకున్నాడు. 10 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ సాయంతో రిటర్న్ ఫ్లైట్ 6 గంటలకు. సో, ఇప్పుడు రాజుగారితోటి ప్రెస్ కాన్ఫరెన్స్‌కు సంబంధించిన డీటెయిల్స్ తీసుకోవాలి. అక్కకి ఫోన్ చేసి మధ్యాహ్నం వాళ్ళింటికి వెళ్ళాలి. అటునుంచి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళొచ్చు. రిసెప్షన్‌లో ఒక ప్యాడ్, పెన్ తీసుకొని కూర్చున్నాడు. రాజుగారు లేచుంటారా అని ఆలోచిస్తూ. వెంకట్రాజు గారికి ఫోన్ చేశాడు. ఆయన నిద్ర లేచున్నాడు. ఆ రోజు జరిగిన ఆ మధురానుభూతిని తలుచుకుంటూ ఆమె పెదవులు మాత్రం చిరుదరహాసంతో మదిలో ఉరకలేస్తున్న ఆనందాన్ని ప్రతిబింబిస్తూ విచ్చుకొని ఉన్నాయి. అలసిన ఆ ఇద్దరికీ మంచి నిద్ర పట్టింది. రోజులాగే 5 కల్లా మెలకువ వచ్చింది వినీల్‌కి. పక్కమించి లేద్దామంటే మీద గట్టిగా చెయ్యేసి పడుకొనుంది విజిత. మొదటిసారి ఏదో తెలియని వింత ఫీలింగ్ కలిగింది వినీల్‌కి. విజితను తన పక్కనే అంత దగ్గరలో చూడటం. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.